హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో ఇంకొక నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ నుంచి వాళ్ళు సిడిఆర్ఐ నుంచి ఇంకో జాబ్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ జాబ్స్ అన్ని కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలండి. సో అర్హత కూడా మనం ఎవరైతే 10th ఇంటర్ డిప్లొమా ఐటీఐ చేసామో వాళ్ళందరూ దీనికి జాబ్స్కి ఎలిజిబుల్. సో వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అసలు ఫీజు కూడా లేదు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్. ఎవరైతే 10+ అంటే 10th ఇంటర్ ఆర్ఎల్స్ డిప్లొమా ఆర్ఎల్స్ ఐటీఐ చేశారో 10th పాటు వాళ్ళందరూ ఎలిజిబుల్. సో నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. నోటిఫికేషన్ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి. సో కౌన్సిల్ ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సిఎస్ఐఆర్ నుంచి అండి. సో వీళ్ళు లక్నో నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ దీంట్లో చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2025 అండ్ ఇది ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు. సో దీని ద్వారా వీళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుందండి. సో అండ్ మనం చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్. సో డేట్స్ వచ్చేసి మండే 10th ఫిబ్రవరి నుంచి 2025 నుంచి మనకి అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎండ్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మండే 10th 2025 అంటే మార్చ్ 2025 కల్లా ఎండ్ అయిపోద్దని 5:30 కల్లా ఎండ్ అయిపోద్దని చెప్తున్నారు. అండ్ వీళ్ళు డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ కానీ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తాయి అనేది మనకి ఒక 10 days ప్రయర్గా ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. వెబ్సైట్లో కానీ మనం ఇచ్చిన మెయిల్ కానీ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఇంకోటి ఏంటంటే బెనిఫిట్, మనం ఎటువంటి హార్డ్ కాపీని సబ్మిట్ చేయవలసిన లేదు. వీళ్ళకి పోస్ట్ ద్వారా కూడా అంతా ఆన్లైన్లోనే మనం అప్లై చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇది సిఎస్ఐఆర్ సిడిఆర్ఐ అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. ఇది దేనికి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది అసలు దేనికి ఏం చేస్తుందని కంపెనీ ప్రొఫైల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనం చూస్తే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో సో జనరల్లో ఎఫ్ఎండే ఎస్ఎన్పి అనేది ఉండడం జరిగింది. సో మనం ప్రీవియస్లో మనం సిఎస్ఐఆర్ నుంచి వచ్చే పోస్టుల్లో కూడా చాలా పోస్టులు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అనేది. సో దాని మాదిరిగానే దీంట్లో కూడా జనరల్ ఎఫ్ఎండే ఎస్ఎన్పి అనే పోస్టులు అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. సో దీంట్లో ఏంటి అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏంటంటే ఎన్ని గ్రూప్ సి జాబ్స్ అండి. సో ఈ పే స్కేల్ కూడా మనకు వచ్చేసి 19,900 నుంచి 63,200 దాకా ఉంటుంది. సో ఈ టోటల్ అంటే స్టార్టింగ్లో మనకు 19,900 అనుకున్నా మన చేతికి వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకొని 36,500 అమౌంట్ అనేది మన చేతికి వస్తుంది అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి పర్మనెంట్ ఎటువంటి కాంట్రాక్ట్ అయితే కాదు. సో అన్ని సెంట్రల్ జాబ్స్ అండి. సో అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేను చెప్పాను, ఎవరైతే 10th పాటు ఇంటర్ అండ్ ఐటీఐ చేశారో లేకపోతే డిప్లొమా చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. బట్ ఏంటి అంటే కొంచెం మనకి ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ మీద ప్రొఫిషియన్సీ ఉండడం అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనం టైప్ చేసే కెపాసిటీ ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తాం జరిగింది. అండ్ ఏజ్ కూడా వచ్చేసరికి ఏంటంటే 28 years అనేది ఉండాలని చెప్పేసి అంటున్నారు. మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండి. అండ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో కేటగిరీ వైజ్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద. అండ్ ఇంకోటి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి, హిందీ ఆర్ ఇంగ్లీష్, ఇది పోస్ట్ కోడ్ బి అండి. సో ఇంట్లో ఏంటి అంటే వీళ్ళు ఒక 4 పోస్టులు అనేది రిలీజ్ చేశారు. అండ్ దీంట్లో వచ్చి 7 పోస్టులు అండి. ఇది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో. ఏంట్రా బాబు ఈ 11 పోస్టుల కోసం మనం ఇంత అప్లై చేయడం అంతా అనుకోవడం నాకు తెలిసి అయితే కరెక్ట్ కాదు. దేనికంటే ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు అండి. దట్ టూ కూడా ఏంటి అంటే పర్మనెంట్, ఒక రిటర్న్ టెస్ట్ ఒక ప్రొఫెషన్ టెస్ట్నే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు. సో నేను చెప్పేది ప్రతిదీ ఎప్పుడు చెప్తా ఉంటాను. సో ఇవన్నీ పర్మనెంట్ జాబ్లు అని. ఇంకోటి ఏంటంటే ఉమెన్స్ కేటగిరీస్, ఉమెన్ వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోమని చెప్తున్నాను. ఎవరైతే ఎలిజిబుల్, దేనికి అంటే ఎటువంటి ఫీజు కూడా లేదు వీళ్ళ దగ్గర. సో ఉమెన్స్కి ప్రత్యేకంగా ఏ ఉమెన్స్ అయినా కూడా, అన్రేజ్డ్ ఉమెన్స్ అయినా, ఓబీసీ ఉమెన్స్ అయినా కూడా, ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అయినా కూడా ఎటువంటి ఫీజు అనేది వీళ్ళు అడగడం జరగట్లేదు. సో దాని ద్వారా అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే మనకు లక్ ఉందంటే మనకి జాబ్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి నేను ఇక్కడ చెప్పాను కదా స్టెనోగ్రాఫర్ హిందీ ఆర్ ఇంగ్లీష్, ఇది కూడా గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్టులు అండి. అండ్ దీనికి కూడా పే స్కేల్ వచ్చేసి 25,500 ఉంటుంది. అండ్ అప్రాక్స్ మన చేతికి వచ్చేసరికి 49,623 రూపాయలు మన చేతికి వస్తాయి. ఇది కూడా సేమ్ అండి, 10+2 సేమ్ అంటే సేమ్ లాగా ఏంటంటే బట్ ఏంటంటే మనకి స్టెనోగ్రాఫర్ ప్రొఫెషన్సీ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 28, ఏజ్ ఎలక్షన్ కూడా దీనికి కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ మనం వేకెన్సీ డీటెయిల్స్కి వస్తే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. సో జనరల్ కేటగిరీలో 4 ఇచ్చారు, ఎఫ్ఎండేలో 2 ఇచ్చారు, ఎస్ఎన్పిలో 1 ఇచ్చారు. అంతా కలిపి 7 పోస్ట్ అండి. సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 4 ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇవి. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ పోస్ట్ కోడ్ బిలోకి వచ్చేసరికి ఈ 4 పోస్టులను విడుదల చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళతో పాటు ఓబీసీ వాళ్ళతో పాటు అన్రిజర్వ్డ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు నేను చెప్పాను కదా. సో అన్రిజర్వ్డ్లో మెయిల్స్, ఓబీసీలో మెయిల్స్, ఈడబ్ల్యూఎస్లో మెయిల్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి 500 రూపీస్ ఫీజు అనేది ఉంది. ఎవరైతే ఎస్సీ అన్రిజర్వ్డ్ సంబంధించిన వాళ్ళైనా, ఓబీసీ కన్నా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరికైనా ఉమెన్స్కి అయితే ఫీజు లేదండి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు ఏం లేదని చెప్పడం జరిగింది వీళ్ళు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చెప్పాం కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అంటే 28 + 5 33 years. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 28 + 3 32 years, 33 years.
31 ఇయర్స్ అనేది వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్. సో అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ చెప్పేసాం కదా, 18 ఇయర్స్ అని మినిమం ఏజ్ అనేది మనం ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హత. అండ్ కమింగ్ ఏంటంటే మోడ్ ఆఫ్ సెలక్షన్. కమింగ్ టు సెలక్షన్ ఎలా చేస్తారు ఏంటని మీకు డౌట్స్ ఉండే ఉంటాయి. సో మనం ఫస్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి మనకి వీళ్ళు ఏం చేస్తారంటే 2 పేపర్స్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ 2 పేపర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2. సెకండ్ పేపర్ ఏంటంటే పేపర్ 1 అనేది ఓన్లీ జస్ట్ మనకి ఏంటి అంటే ఒక క్వాలిఫైయింగ్ నేచరే. సో పేపర్ 1 అనేది పేపర్ 1లో క్వాలిఫై అయ్యి పేపర్ 1లో క్వాలిఫై అవ్వకుండా పేపర్ 2లో క్వాలిఫై అయిపోయి అనుకోండి, మనం కాదు. పేపర్ 1లో క్వాలిఫై అయ్యామనుకోండి, పేపర్ 2కి సో పేపర్ 2లో మార్క్స్ మనని క్వాలిఫై అయిన తర్వాత పేపర్ 2 మార్క్స్ బట్టి మన ప్రొఫెషన్సీ టెస్ట్కి అనేది టైపింగ్ టెస్ట్కి అనేది పిలుస్తారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అండ్ సిలబస్ చూసుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో బోత్ ఉంటాయి. సో మనకి ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే మనం చదివిన 10+2 దాన్ని బట్టి క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ అండ్ 2.5 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో పేపర్ 1 అన్నాం కదా, పేపర్ 1లో మనకి ఏంటంటే 90 minutes ఇస్తారు, 100 క్వశ్చన్స్ ఉంటాయి. దేని మీద అడుగుతారంటే మెంటల్ ఎబిలిటీ మీద అడుగుతారు. మ్యాక్సిమం మార్క్స్ ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ 200, అంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అనేది 2 మార్క్స్ చొప్పున ఇస్తున్నారు. పేపర్ 1కి ఏంటంటే మనకి ఏ నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి సో మనకి ఏంటంటే ఇబ్బంది లేకుండా మన పేపర్ 1 అనేది మ్యాక్సిమం అన్ని ఆన్సర్ చేసుకుంటే క్వాలిఫైయింగ్ నేచర్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు మనం. పేపర్ 2లో ఏంటి, సో పేపర్ 2లో 1 hour అనేది అలొకేట్ చేశారు. జనరల్ అవేర్నెస్ మీద 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 మార్కులు ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇంటూ 3 మార్క్స్, 3 times అంటే 150 మార్క్స్, అండ్ దీనికి కూడా ఇంటూ 3 మార్క్స్ 3 times అంటే దీనికి 150 మార్క్స్. సో ఒక్కొక్క నెగిటివ్ మార్క్కి ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి ఒక్కొక్క నెగిటివ్ మార్క్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఇది మాత్రం డైరెక్ట్గా చూసి మనం పెట్టుకోవాలి, అంటే ఆన్సరింగ్ అనేది చేయాలి. సో తర్వాత స్కిల్ టెస్ట్ ఇప్పుడు సపోజ్ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిపోయాము, స్కిల్ టెస్ట్లో ఏం పెడతారంటే సో ఇంగ్లీష్ టైపింగ్, మనం ఎవరైతే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో 35 words per minute అనేది వాళ్ళు టైప్ చేయాలి. అది కూడా మనకి 10 minutes ఇస్తారు. 10 minutesలో 35 words per minuteలో మనకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు. సో ఆ సెంటెన్స్ అనేది మనం టైప్ చేయడం జరిగింది, దాంట్లో క్వాలిఫై అవుతాం. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఏంటి సేమ్ OMR ఎగ్జామ్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీడియం కూడా మనకి హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది సేమ్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 200, 2 hours ఉంటుంది. అండ్ 2 hours 40 minutes ఉంటుంది. లైక్ ఎలిజిబుల్ క్యాండిడేట్ PWC వాళ్ళు కొంచెం ఉంటారు, వాళ్ళకి 2.5 hours ఉంటుంది, టోటల్ 2 hours. అండ్ సబ్జెక్ట్ పరంగా వచ్చేసరికి దీనికి ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా మనం జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ చూసుకుంటే అయితే మాత్రం మనకి 2 papers ఉంటాయి, బట్ దీంట్లో ఒక పేపరే ఉంటుంది. సో 2 papers అనేది ఉండదు. ఇది పాజిటివ్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్కి అంటే ఫస్ట్ పార్ట్కి 50 మార్క్స్, సెకండ్ పార్ట్కి 50 మార్క్స్, థర్డ్ పార్ట్కి 100 మార్క్స్, అంతా కలిపి 200 మార్క్స్. ప్రతిదానికి ఒక్కొక్క మార్క్ అసైన్ చేయడం జరిగింది. అండ్ ఒక్కొక్క నెగిటివ్ మార్కింగ్ 0.25 అనేది మనకి తీయడం జరుగుతుంది. అంటే 4 తప్పు పెట్టామంటే 1 మార్క్ వెళ్ళిపోతుంది. అండ్ ప్రొఫెషన్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ అంతే. డ్యూరేషన్ 50 minutes ఇస్తారు. ఆ స్టెనోకి సంబంధించిన డిక్టేషన్ ఇస్తారు వాళ్ళు, అది మనం టైప్ చేసి చూపించాలి. సో అది మోడ్ ఆఫ్ సెలక్షన్ అనమాట. సో బోత్ పోస్టులకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అది చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఫీజు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇదంతా ఆన్లైన్లో అప్లై చేయడం, ఎటువంటి మనం దీన్ని లెటర్ అనేది పోస్ట్ చేయడం కానీ హార్డ్ కాపీ మీద సబ్మిట్ చేయడం అనేది లేదు. సో ఎవరైతే నేను 2 పోస్టులకి అప్లై చేసుకుంటాను అన్నారు, 2 పోస్టులకి శుభ్రంగా అప్లై చేసుకోవచ్చు. ఫీజు లేని వాళ్ళు అయితే 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళు మీరు 2 బేర్ చేస్తామంటే 2కి అప్లై చేసుకోవచ్చు. సో చక్కగా CSIR నుంచి వచ్చే అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఒక కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే కామన్ సిలబస్ ఉంటుంది. సో ఇబ్బంది లేకుండా మనం జాబ్ కొట్టేయచ్చు అని 2025లో మనం అనుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే నేను ఏమైతే చెప్తున్నాను ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి మనం అప్లై చేసుకున్నప్పుడల్లా ఒక వ్యాలిడ్ మెయిల్ అనేది ఉండాలి అండ్ ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకి ఎగ్జామినేషన్ గురించి మనకి చెప్పాలనుకుంటున్నారో, అంటే ఎగ్జామినేషన్ కానీ అడ్మిట్ కార్డు వచ్చిందని చెప్పడానికి ఈ మెయిల్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ కానీ మెసేజ్ పంపిస్తారు. సో దాని ద్వారా కానీ మనం చేసుకుంటూ ఉంటుంది. మనం అంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో నేను కింద మీకు అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను అండ్ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాని ద్వారా డిస్క్రిప్షన్లో మీరు పింగ్ చేస్తాను, దాంట్లో చూసుకోవచ్చు నోటిఫికేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా అప్లై ఆన్లైన్ లింక్ పెడితే నాకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం రాకపోయినా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్సనల్గా మెసేజ్ చేసి. అండ్ ఇది మనకు కింద ఇస్తాం కదా, దాని ద్వారా అప్లై చేసుకోండి. ఎటువంటి ప్రింట్అవుట్లు ఎటువంటి తీసుకోవాల్సిన లేదు. సో ఆన్లైన్ అప్లికేషన్, అమౌంట్ కూడా మనం ఆన్లైన్లో పే చేసేయడమే.
ఇంకా వేరే నోటిఫికేషన్తో ఎందుకు రావడం జరిగింది గైస్. ఇంకొకటి నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, అందరూ వీడియోస్ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే నా వీడియోస్ లైక్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఇట్లా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్ కావాలనుకుంటున్నారో, నా ఛానల్ అండ్ నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్గా ఉంటుంది. అండ్ ఇంకొక నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ గైస్.